అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మాఘ అమావాస్య గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. అమావాస్య ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున పాటించవలసిన నియమాలు ఏంటి, ఇప్పటి వరకు ఎవరైనా శివరాత్రికి జరుపుకోలేని వాళ్ళు మళ్ళీ అమావాస్యకి ఏ విధంగా చేసుకోవాలి, ఇంటిని పూజా గదిని అమావాస్య శుభ్రం చేయొచ్చు అమావాస్య రోజు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ముందుగా మాఘమాసం అంతా కూడా పండగల మాసంగా, శుభకార్యాల మాసంగా, ఎన్నో నోములు, వ్రతాలు, పూజలతో మనందరం కూడా మాఘమాసాన్ని గడిపేశాం. అయితే ఈ మాఘమాసంలో చతుర్దశి తర్వాత వెంటనే అమావాస్య, అంటే అందులో ఈ అమావాస్య శివయోగాన్ని కలిగి ఉంటుందట. మనకి ప్రతి నెలా కూడా అమావాస్య వస్తున్న ఈ మాఘ అమావాస్య కూడా ప్రత్యేకంగా కూడుకున్నదే. ఎందుకంటే శివరాత్రి తర్వాత వెంటనే వచ్చే అమావాస్య ఈ మాఘ అమావాస్య, అందుకని అంత విశిష్టత అన్నమాట. మరి ఈ అమావాస్యకి చాలామంది లక్ష్మీదేవి అమ్మవారికి పూజను చేసుకుంటూ ఉంటారు. మాఘమాసం అంతా సూర్యుని పూజలు చేసిన మనము ఎవరైతే రథసప్తమి పూజ చేయలేని వారు కానీ, సూర్య నమస్కారాలు చేయలేకపోయినా, సూర్యునికి ఈ మాసంలో పూజలు చేయకపోయినా, అటువంటి వాళ్ళు ఈ మాఘ అమావాస్య రోజు కూడా సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుందట. అంతేకాకుండా గ్రామదేవత అమ్మవారికి కూడా పసుపు కుంకాలు సమర్పించి రావటం, ఇటువంటివి చేస్తే కూడా ఆ ఊరికి మంచిది, అలాగే ఆ కుటుంబానికి మంచిదని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ ఫిబ్రవరి 2025 సంవత్సరంలో మాఘమాసం అమావాస్య అనేది ఎప్పుడు ప్రారంభమైందనంటే 27వ తారీఖు గురువారం ఉదయం 8:41 వరకు కూడా చతుర్దశి తిథి అనేది ఉంది. ఆ తిథి చూసుకునే మనము శివరాత్రి జరుపుకున్నాం. అయితే ఉదయం గురువారం పూట 27వ తారీఖు 8:42 నుంచి కూడా ఈ అమావాస్య తిథి అనేది ప్రారంభమయ్యి 28వ తారీఖు ఉదయం 7:06 వరకు కూడా మనకి శుక్రవారం నాడు అమావాస్య తిథి అనేది ఉంది. అమావాస్య మధ్యాహ్నం వేళ నుంచి రాత్రి వేళలో ఉన్నంతకాలం ఆ పూటంతా కూడా అమావాస్య పండగగా ఎక్కువగా, అంటే అమావాస్య పూజలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరైతే ఈ సమయంలో పూజ చేయడానికి కుదరని వాళ్ళు శుక్రవారం కూడా అమావాస్య ఉండటం విశేషం. ఎందుకంటే సూర్యోదయం సమయానికి ఉదయం 7:06 వరకు కూడా శుక్రవారం నాడు అమావాస్య ఉంది. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయాలి అనుకున్న వాళ్ళు ఈ శుక్రవారం కూడా ఉదయం చేసుకోవచ్చు. అలాగే 27 సాయంత్రం వేళలో ప్రదోషకాల సమయం నుంచి కూడా ఇటు శివ పూజ కానీ, ఇటు అమ్మవారికి కానీ పూజని, అభిషేకాలు అవి చేస్తూ చేసుకోవచ్చు. ఎందుకంటే శివరాత్రికి ఏదైనా కారణాల రీత్యా జరుపుకొని వారు ఉంటే ఈ శివయోగం ఉంటుందట. అంటే ఈ అమావాస్య ఏంటంటే శివరాత్రి వెంటనే వస్తుంది కాబట్టి మనకి అన్ని గ్రహాల అనుకూలత కూడా ఈ అమావాస్యతో కలిసి ఉంటుందట. దానిని శివయోగంగా భావిస్తూ మనము ఈ అమావాస్యకి ఈ విధంగా శివయ్యకి అభిషేకం చేసి పూజ చేసుకోవడం వల్ల ఆయన అనుగ్రహం అతి శీఘ్రంగా లభిస్తుందని అంటారు. ఎవరైతే శివరాత్రికి మిస్ అయిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా అమావాస్య రోజు కూడా శివయ్యకి అభిషేకాలు అనేవి చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారి పూజలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి 27వ తారీఖు సాయంత్రం వేళ నుంచి రాత్రి వేళలో కానీ పూజలు, అలాగే 28వ తారీఖు ఉదయం 7:06 లోపల కూడా ఇటు లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య, పౌర్ణమి కొన్ని తిథులు అనేవి లక్ష్మీదేవి అమ్మవారికి పూజను ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అమావాస్య రోజుల్లో గ్రామదేవతని ఆరాధించడం కూడా పెద్దల నుంచి వస్తుంది. ఇటువంటి గ్రామదేవతలు దేవాలయాలు ఏదైనా ఉంటే కనుక ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించి రావటం, పసుపు కుంకాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వటం. ఎందుకంటే గ్రామదేవత అమ్మవారు పొలిమేలలో ఉండి ఆ గ్రామాన్ని, ఆ కుటుంబాన్ని రక్షిస్తుందని నమ్ముతాం కనుక అమావాస్య రోజుల్లో ఎక్కువగా కూడా ఆ ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. అటువంటప్పుడు కూడా అమ్మవారికి మనం ఏదైనా పూజ చేసుకోవడం కానీ, సాయంత్రం వేళలో వెళ్ళి లేదా ఉదయం పూట కూడా అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల మాల వేసి రావటం, పసుపు కొమ్ముల మాల వేసి రావటం, ఏదైనా పూలమాల ఇచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి, గాజులు ఇచ్చి ఇటువంటివి సమర్పించి రావటం, ఎవరైనా జాకెట్ ముక్క కానీ చీర పెట్టాలనుకుంటే అమ్మవారికి పెట్టడం, ఇటువంటివి కూడా అమావాస్య రోజు కూడా చేస్తూ ఉంటారు. ఇలా మీ శక్తికి తగ్గట్టుగా పూజను చేసుకోవచ్చు. అమావాస్యకి అనేది ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారికి కూడా పూజలు చేయడం జరుగుతూ ఉంటుంది. అమావాస్య తిథి అనేది మనము పూజలకి ఆ తిథి ఈ తిథి అని లేకుండా ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధనలో ఉండాలని చూస్తూ ఉంటాం. అటువంటప్పుడు అమావాస్య తిథి రోజు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని సాయంత్రం వేళలో ప్రదోషకాలం దగ్గర నుంచి సాయంత్రం వరకు కొంచెం 8-9 వరకు లోపల కూడా అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. మంగళకరమైన వస్తువులతోనూ, అలాగే పసుపు కొమ్ములు కానీ, కుంకుమ కానీ ఇవన్నీ సమర్పిస్తూ, పూలు కానీ సమర్పిస్తూ, ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పూలు ఇవన్నీ సమర్పిస్తూ అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి పూజను చేసుకుంటూ ఉంటారు. చిట్టి గాజులు లేదా పెద్ద గాజులు, పసుపు కొమ్ములు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, అలాగే శ్రీఫలం కానీ ఇటువంటివి ఏదైనా ఉంటే కనుక వాటిని సమర్పిస్తూ అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. లేదంటే కాయిన్స్ ఏర్పాటు చేసుకుంటే కనీసం 11 కాయిన్స్ అయినా తీసుకొని లేదా 9 కాయిన్స్ అయినా తీసుకొని అమావాస్య రోజు అమ్మవారికి సమర్పిస్తూ పూజను చేసుకోవచ్చు.
ఈ విధంగా 27వ తారీఖు మొదలైన అమావాస్యని సాయంత్రం వేళలో కానీ లేదా మనం శుక్రవారం ఉదయం కూడా అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. మరి ఈ మాఘమాసం అంతా సూర్యుని ఆరాధనతో పాటు ఎన్నో రకాల నోములు పూజలు చేసుకున్న మనము శివరాత్రితో ఇక మరుసటి రోజుతో ఈ మాఘమాసాన్ని ముగించుకుంటున్నాం కనుక ఇటు శివయ్యని ఆరాధించే వాళ్ళు కూడా ఈ అమావాస్య రోజు కూడా పూజన చేసుకోవచ్చు. ఎవరైతే శివరాత్రికి పూజను చేసుకోలేకపోయామో మిస్ అయినామో అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డే వస్తున్న ఈ అమావాస్య రోజు కూడా శివుని ఆరాధించవచ్చండి. శివయోగం అని అంటే గ్రహాల అనుకూలత, అన్ని గ్రహాల అనుకూలత కూడా ఈ శివరాత్రి తర్వాత వచ్చే అమావాస్యకు ఉంటుందట. అందుకని ఇటువంటి రోజుల్లో శివయ్యని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి గ్రహాల అనుకూలత వల్ల ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మనకి అదంతా విజయవంతమవుతుందని, అలాగే ఆయన అనుగ్రహం ఇటు పార్వతీదేవి అమ్మవారి స్వరూపంగా భావించి ఏ దేవి అనుగ్రహమైనా కలుగుతుందని చెప్తూ ఉంటారు. అందుకని ఈ అమావాస్యకి మాఘ అమావాస్యకి అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది. మరి ఇలా ఏదైనా పూజలు చేయాలి అనుకున్న వాళ్ళు మరి శుక్రవారం ఉదయం వరకు కూడా ఉంది కాబట్టి ఎవరైనా అమావాస్యకి ఇంటిని పూజని శుభ్రం చేసుకోవచ్చా అని అంటే కనుక ఇలా పూజలు ఎవరైతే ప్రత్యేకంగా అమావాస్య తిథి రోజుల్లో చేస్తున్నారో అనుకున్న వాళ్ళు అసలు చెయ్యరండి. వాళ్ళు లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు ఇంటిని అనేది శుభ్రం చేయరు. కాబట్టి 27వ తారీఖు ఉదయమే మనకి అమావాస్య వచ్చేసింది కాబట్టి గురువారం అయింది కాబట్టి మీరు అమావాస్య పట్టింపు లేదు మేము శుక్రవారం పూజ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు సర్దుకోవచ్చు. కానీ లేదంటే కనుక అమావాస్య తిథి పట్టించుకునేవాళ్ళు, పూజలు చేసుకునేవాళ్ళు, ఏదైనా రెమెడీస్ అమావాస్యకు సంబంధించి చేసుకునే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంటిని కానీ పూజా గదిని శుభ్రం చేసుకోరు. అందులో మనము ఇవాళ శివరాత్రి పూజను జరుపుకొని ఉన్నాం కాబట్టి అందరూ ఇంటిని పూజా గదిని అలంకరణ చేసుకుని శుభ్రంగానే ఉంచుకొని ఉంటాం కనుక ఇక మళ్ళీ ప్రత్యేకంగా అయితే ఏమీ శుభ్రం చేయనవసరం లేదండి. అలానే మీరు నిత్య పూజా మందిరంలో కూడా మామూలుగా పూజను చేసేసుకోవచ్చు. అయితే ఎవరైతే శుక్రవారం ఉదయం వరకు ఉంది కాబట్టి తిది అమావాస్య లక్ష్మీ పూజ పెందలాడే చేసుకుందాం అంటే ఎర్లీగా చేసుకుందాం అనుకుంటున్నామని అనుకుంటే కనుక వారికి పీరియడ్ అయ్యి ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకోవాలి అనుకుంటే కనుక 27 గురువారం చేసేసుకొని 28 కావాలంటే అమ్మవారి పూజను చేసుకోవచ్చు. అది కూడా ఉదయం 7 గంటల 6 నిమిషాల లోపల మీరు పూజను మొదలు పెడితే కంప్లీట్ అవ్వడం అనేది అటు ఇటునే కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా రాత్రి వేళలో అంటే సాయంత్రం ప్రదోషకాల సమయం నుంచి 7-8 వరకు మేము పూజ చేద్దాము, 9 లోపల అలా పూజ చేద్దాం అనుకుంటే కనుక గురువారం సాయంత్రం అమావాస్య తిథి ఉంది కాబట్టి చేసుకోవాలి. శివయ్యకి అభిషేకాలు అవ్వచ్చు, దేవాలయంలో చేయించుకోవడం అవ్వచ్చు, లేదా ఇంట్లో అయినా ఏవైనా సరే మీరు ఈ అమావాస్యకి చేసుకున్నా కూడా శివరాత్రి పూజా ఫలితం దక్కుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అందులో ముఖ్యంగా ఈ అమావాస్య ఉదయం కానీ 28వ తారీఖు కానీ మీరు కుదిరితే రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి కనీసం 27 ప్రదక్షిణలు లేదా 16 లేదా 11 ఇలా ప్రదక్షిణలు చేస్తే కూడా మంచిది. సంతానం కోసం చూస్తున్న వారు కూడా రావి చెట్టుకి ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో పూజ చేస్తే చాలా మంచిది. రావి చెట్టుని త్రిమూర్తి స్వరూపంగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా చెప్తారు కనుక ఇలా రావి చెట్టు ఉన్న చోట ఆవునేతితో దీపం కానీ లేదా నువ్వులను పోసి కానీ దీపాన్ని వెలిగించి చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిదన్నమాట. ఇలా చాలా సులువుగా కూడా మనము ఈ మాఘ అమావాస్యని జరుపుకోవచ్చు. అలాగే అమావాస్య పరిహారాలు ఏదైనా చేసుకోవాలి అనుకుంటే కనుక అటువంటివి కూడా గురువారం సాయంత్రం వేళలో చేసుకోవచ్చు. ఇంటికి ఏదైనా నరదిష్టి పోవడానికి కట్టుకోవడం కానీ అంటే పటికని కట్టడం కానీ కొబ్బరికాయని కట్టడం కానీ ఇలా అమావాస్య పరిహారం నేను చేసి ఉన్నానండి వీడియో, అవి చూడండి నేను స్క్రీన్స్లో ఇస్తాను. అలా కూడా మీరు ఏదైనా చేసుకోదలుచుకుంటే కనుక ఈ మాఘ అమావాస్యకి చేసుకోవచ్చు. చాలా చాలా మంచిది. అంటే మనకి నరదిష్టి తగిలింది, నరఘోష తగిలింది, పిల్లలు కొంతమంది తినకుండా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, చంటి పిల్లలు కానీ కొంచెం పెద్ద పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు, పేచీ పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి దిష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాం. అటువంటి పోవడానికి నరదిష్టి ముఖ్యంగా చాలా ప్రభావం చూపుతుంది. అవన్నీ తొలగించుకోవడం కోసం కూడా అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మరి ఇదండి మాఘ అమావాస్య గురించి. అమావాస్య పరిహారాలు కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా సులువుగా ఇంట్లోనే మనం ఉన్న వాటితో అటువంటి నరదిష్టిని పోగొట్టుకోవచ్చు. మరి ఈ మాఘ అమావాస్య గురించి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామనిపించింది, అందుకని ఈ వీడియోని పెడుతున్నాను. ఏదైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.